వీడ్ న్యూస్ కి స్వాగతం. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరువనంతపురంలో జరుగుతున్న వైగా 2023 అంతర్జాతీయ సదస్సులో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను పెంపొందించడం అనే అంశంపై జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కూకట్పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో కేపీహెచ్బీలోని సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఇందులో డీఈలు, ఏఈలు సహా 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిష్టాత్మకమైన సదస్సుల కోసం విశాఖ నగరం ముస్తాబైంది. మార్చి 3-4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. ఇందుకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సు కోసం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతపురం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ రాజ్పాల్ సింగ్ వద్ద జైలు అధికారులు ఓ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే జైలులో పరిటాల రవి హత్య కేసు నిందితుల నుంచి కూడా 10ల సంఖ్యలో సెల్ ఫోన్లను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీఓ మురళి తెలియజేశారు. మదనపల్లె పట్టణంలోని ఎన్వీఆర్ లేఅవుట్ నందు ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె గృహం వద్ద ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా పోలీసుల విస్తృత స్థాయి వాహనాల తనిఖీలో గంజాయి పట్టుబడింది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నగరంలోని పెద్దాపురం సబ్ డివిజన్ జాతీయ రహదారి వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ సాధారణ ఎన్నికల స్థాయిలో చేస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. మాజీ వీఆర్ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈర్ల శ్రీరామ్మూర్తి బీజేపీలో చేరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కె సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై పెండింగ్ లో ఉన్న రెన్యువల్, నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షిప్ షా కళాశాల ప్రధానాచార్యులు, సంక్షేమ అధికారులు ఆదేశించారు. తెలుగు జాతి కీర్తి పతాక ఎన్టీఆర్ అని, ఆయన చిరస్మరణీయుడని పలువురు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలోని సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్ లో డీసీఎం వ్యాన్ నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద పేపర్ వేస్టేజీతో వెళ్తున్నటువంటి డీసీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సేవ్ కుత్బుల్లాపూరే తన ముందున్న లక్ష్యమని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడం కోసమే తాను బీఎస్పీ పార్టీలో చేరబోతున్నానని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకుడు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తమ్ముడు కేపీ విశాల్ తెలిపాడు. సంతనూతనపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం మల్లవారం గ్రామం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టును టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో వేర్వేరు చోట్ల 2 వాచ్మెన్ల హత్య కలకలం సృష్టించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న యమహా షోరూం వాచ్మెన్ ను దుండగులు కొట్టి హతమార్చారు. చోరీ చేసే ప్రయత్నంలోనే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు పురపాలక పరిధిలోని ఎల్లంపల్లి సమీపంలో గల శ్రీ తిరుమలానాథ స్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. ఈ దొంగతనంలో 2 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారు నగలు దోసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల మండలం పరిటాల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును తమకు ఇల్లు లేదు, కరెంటు స్తంభాలు లేవని గ్రామస్తులు నిలదీశారు. ఏపీలో బ్లేడ్ బ్యాచ్ దాడులు ఇటీవల కలకలం రేపుతున్నాయి. తాజాగా నంద్యాల డోన్లో యాచకులపై బ్లేడ్ బ్యాచ్ దాడికి పాల్పడింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న యాచకులపై బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది. యాచకులపై దాడి చేసిన బ్లేడ్ బ్యాచ్ ముఠా వారి వద్ద నుంచి నగదును దోచుకెళ్లారు.